మధ్యప్రదేశ్లో కట్టించి ఇచ్చాం, ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ అంటే ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చింది అనుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్లో కట్టించి ఇచ్చాం. కావాలంటే అక్కడ ఫోటోలు తీసుకో, అక్కడ వీడియోలు తీసుకో, తెచ్చి ఇక్కడ చూపెట్టి ఇదిగో మేమైతే మా రాష్ట్రాల్లో ఇట్లా కట్టించి ఇచ్చాం, 5 బేసులు ఎవరి దగ్గర వసూలు చేయలేదు, లేదా ₹1,00,000 వాళ్ళ చేత కట్టించుకుని చేసాం, మీకు ఇక్కడ అట్లా ఇవ్వబోతున్నాం. అట్లాగే కేంద్రంలో పవర్లోకి మళ్ళీ మేము బీజేపీనే మళ్ళీ కేంద్రంలో పవర్లోకి వస్తుంది అన్నది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కదా. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మాకు పవర్ ఇవ్వండి. ఇది గత 1.5 నుంచి 2 ఏళ్ల నుంచి వెళ్ళాలి కదా. పురంధేశ్వరి వచ్చినప్పటి నుంచి వెళ్ళాలి కదా. సోమవీర్రాజు అదే రూట్లో వెళ్ళాడు. వెళ్ళిన ఆయన అకస్మాత్తుగా పక్కన పెట్టి పురంధేశ్వరి నుంచి, పురంధేశ్వరి వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య ఇప్పుడు ఎట్లాగా వర్కౌట్ అవుతుంది. ఏపీ బీజేపీ కన్ఫ్యూజన్ కారణం పొత్తు ఒక్కటేనా, లేదంటే అధిష్టానం నుంచి క్లారిటీ కోసం ఏమన్నా వెయిట్ చేసి తాత్సారం జరుగుతుందా? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మా నాన్న అది కొనిపెట్టి ఇది కొనిపెట్టాను, ముందు చదువుకో, కాలేజీకి పో అంటాడు, వాచి కొనిపెట్టి లేకపోతే ఇంకోటి కొనిపెట్టి. ఎందుకు? ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వచ్చినప్పుడు చూద్దాంలే, ఈలోపు లేదురా డబ్బులు అని కన్విన్స్ చేయడం కంటే కూడా దబాయించేస్తారు. ఇది సాధారణంగా బీజేపీలో అదే నడుస్తుంది. వీళ్ళు వెళ్ళి పద్దాక మా పరిస్థితి ఏంటంటే, నువ్వు కదా పెంచాల్సింది పార్టీని రాష్ట్రంలో. పొత్తు పెట్టుకోమంటారు, వద్దంటారు, పొత్తు పెట్టుకోమంటారు. నిన్నేం చెప్తున్నావు? వెళ్ళి పని చేసుకో అని చెప్తున్నావు. మళ్ళీ పొత్తు ఉందా లేదా ఇవన్నీ నీకెందుకు? కానీ మరి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? ఇంకా అదే కదా క్లారిటీ. అంటే లేదని అర్థమా? మేము వాళ్ళు ఏమంటున్నారు, నీ పని నువ్వు చెయ్యి అంటున్నారు. చేసిన తర్వాత